హలో ఎవరీవన్, ఈరోజు మనం ఈ వీడియోలో డెవాప్స్ అండ్ క్లౌడ్ కోర్సెస్ జాయిన్ అయితే జాబ్ వస్తుందా అనే దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వీడియోలో డిస్కస్ చేయడానికంటే ముందు నేను మీకు ఒక డిస్క్లైమర్ ఇవ్వాలి. అదేంటి అంటే లాస్ట్ 10 years నుంచి నన్ను చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఐటీలోకి రావాలంటే ఏం చేయాలి, నాకు మంచి ప్యాకేజ్ కావాలి, తక్కువ వర్క్ ఉండాలి, ఈజీ టెక్నాలజీ అయి ఉండాలి, మంచి కంపెనీ అయి ఉండాలి, ఫ్యూచర్ మంచిగా ఉండాలి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడిగేవాళ్ళు నన్ను. మేబీ ఒక 10 years బ్యాక్, ఒక 5 years బ్యాక్ ఇలాంటి వాటితో జాబ్ అనేది పాసిబుల్ ఏమో. బట్ ఇక లాస్ట్ 2-3 years నుంచి ఇలాంటివన్నీ ఇంపాసిబుల్. మీరు ఐటీలోకి రావాలి, నేను డెవాప్స్ అండ్ క్లౌడ్ ఇంజనీర్గా చేయాలి అనుకుంటే దానికి కొన్ని ఫాలో అవ్వాలి. అదేంటి అంటే జస్ట్ కోర్స్ జాయిన్ అయితే జాబ్స్ రావు. ఇక్కడ ఏం చేయాలి అంటే, నేను లాస్ట్ మండే నుంచి డెవసెకాప్స్ విత్ AWS కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాను. ఈ బ్యాచ్లో స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే, మీరు జస్ట్ కోర్స్ జాయిన్ అయితే జాబ్స్ రావు. మీరు డెటాల్ బాయ్ లాగా ఖచ్చితంగా ప్రతిరోజు క్లాస్ జాయిన్ అవ్వండి, మిస్ అవ్వకుండా. క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత మనకు రికార్డింగ్ వస్తుంది. ఆ రికార్డింగ్ ఒకసారి చూసి నోట్స్ రాసుకోండి. దాని తర్వాత హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేయండి, 1 or 2 times డెఫినెట్లీ చేయండి. దాని తర్వాత మీరు కొన్ని బ్లాగ్స్ రాయండి, ఆర్టికల్స్ రాయండి, గిట్హబ్ ప్రొఫైల్ బిల్డ్ చేయండి, లింక్డ్ఇన్ ప్రొఫైల్ బిల్డ్ చేయండి. మీరు రాసిన ఆర్టికల్స్ అన్నిటినీ లింక్డ్ఇన్లో పబ్లిష్ చేయండి, మీడియంలో పబ్లిష్ చేయండి. ఇలా ఒక ప్రొఫెషనల్ డెవాప్స్ ఇంజనీర్ లాగా డే 1 నుంచి మిమ్మల్ని మీరు డెవాప్స్ అండ్ క్లౌడ్ ఇంజనీర్ లాగా మిమ్మల్ని మీరు ఇమాజిన్ చేసుకోవాలి. ఇలా మంచిగా టైం స్పెండ్ చేయాలి. సో అదేంటి అంటే డైలీ మినిమం 4 hours నుంచి 12 hours వరకు కూడా స్పెండ్ చేయండి. ఎవరైతే ఫుల్ టైం ఫ్రీగా ఉన్నారో ఆర్ బెంచ్లో ఉన్నారో 12 hours స్పెండ్ చేయండి. ఎందుకంటే ఇది మన కెరియర్లో తీసుకునే చాలా పెద్ద స్టెప్. నెక్స్ట్ 10 years ఆఫ్ మన కెరియరు, మన లైఫ్, మన ఫ్యామిలీ, మన కిడ్స్ అందరూ మనం తీసుకునే డెసిషన్ మీద డిపెండ్ అయి ఉన్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా టైం అనేది స్పెండ్ చేయాలి. ఫోకస్ ఉండాలి, ప్రాక్టీస్ చేయాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. అన్నీ ఉంటేనే ఇప్పుడు ఐటీలో జాబ్ అనేది మంచిగా వస్తుంది. ఇవన్నీ ఉంటే మనకు జాబ్ రాకుండా ఎవ్వరూ ఆపలేరు. మంచి శాలరీ వస్తుంది, మంచి లైఫ్ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ మీరు చేయండి. అండ్ మనం ఏంటంటే మన కోర్స్లో మా సైడ్ నుంచి మేము చేయాల్సింది మొత్తం చేస్తున్నాం. చాలా సింప్లిఫై చేసి చెప్తున్నాం. కంటెంట్ చాలా హ్యూజ్గా టీచ్ చేస్తున్నాం. రెజ్యూమ్ సెషన్స్ ఉన్నాయి, ఇంటర్వ్యూ సెషన్స్ ఉన్నాయి, మాక్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి, క్విజెస్ కండక్ట్ చేస్తున్నాము, జాబ్ పోర్టల్ ఉంది. మనకు ఉండే రెఫరెన్సెస్ ద్వారా, మన హైరింగ్ పార్ట్నర్స్ ద్వారా ఉండే జాబ్స్ అన్నింటినీ మనం అలర్ట్స్ పంపిస్తూనే ఉన్నాం. స్లాక్ కమ్యూనిటీ ఉంది. ఇలా లైఫ్ లాంగ్ QA సపోర్ట్ ఉంది. డైలీ 6 hours QA సెషన్స్ తీసుకొని మనం ఉండే క్వైరీస్ని రిజాల్వ్ చేస్తున్నాం. ఇలా ఇన్ని రకాలుగా మేము ట్రై చేస్తున్నాం మిమ్మల్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డెవాప్స్ ఇంజనీర్గా సెటిల్ చేయాలంటే. సో మీరేంటి అంటే జస్ట్ కోర్స్ జాయిన్ అవ్వడమే కాకుండా క్లాసెస్ అటెండ్ అవుతూ, మళ్ళీ వింటూ, నోట్స్ రాసుకుంటూ, ప్రాక్టీస్ చేస్తూ, ఆర్టికల్స్ రాస్తూ, ఇలా మీరు రకరకాలుగా మిమ్మల్ని మీరు ఎగ్జిస్టింగ్ డెవాప్స్ ఇంజనీర్గానే ఊహించుకుంటూ మీరు కానీ ఒక 4 to 6 months టైం పెట్టారు అంటే మంచి ప్యాకేజ్తో మంచి సాలిడ్ కెరియర్కి ఒక ఫౌండేషన్ అనేది పడుతుంది. ఓకే, సో ఇలా మీరు ఫాలో అవ్వాలి. అది డెవాప్స్ అండ్ క్లౌడే కాదు, ఏ టెక్నాలజీ అయినా కూడా ఇలాంటి ప్రాసెస్సే ఫాలో అవ్వాలన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.